హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న సండే రోజు వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము అని ఫిక్స్ అయ్యాం ఫ్రెండ్స్. అందుకే తొందరగానే లేచి ఇంకా బ్యాగ్ సర్దుకొని నైట్ డిన్నర్ చేసిన బౌళ్ళు కూడా కొన్ని ఉన్నాయి అన్నట్టు అవి క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మా వారికి బౌళ్ళు క్లీన్ చేయడం కొంచెం చిరాకు పడతారు. అందుకోసం నేనే క్లీన్ చేసి వెళ్తున్నాను అండి. ఇది సడన్గా తీసుకున్న డెసిషన్ అండి. ఎందుకో తెలియదు. 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, చిన్నన్ని చూసి రావాలి అనేసి అనిపించింది అండి మా చిన్నల్లుని. అందుకోసం ఇంకా ఇట్లా హడావిడిగా తొందరగా వెళ్తున్నాము అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మేము వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఈ డెసిషన్ వచ్చేసి నేను అనుకోకుండా తీసుకున్నాను. ఎందుకంటే లవిక్ మొన్నటి నుంచి అంటున్నాడు, తేజ్ గారు రమ్మంటున్నాడు, ఇంకా మా చిన్న బుట్టోని కూడా చూడాలనేసి నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది. ఎందుకంటే వానికి మొన్న చెవినొప్పి లేచినప్పుడు బాగా ఏడ్చాడు అన్నట్టు నాకు అస్సలు మనసు అవ్వట్లేదు. అందుకోసం వాడిని చూడడానికైనా పోదాం అనేసి ఫిక్స్ అయ్యి వెళ్తున్నాను అండి. చాలా హడావిడిగా తీసుకున్న డెసిషన్ ఇది. తగడాగా పిల్లలు ఒక 2-3 డ్రెస్సులు పెట్టేశాను. 2-3 రోజుల మందమే, ఎక్కువ రోజులు కాదు. తర్వాత ఇంకా రెడీ అయిపోయాము. టైం చూసారా 9 అవుతా ఉంది. మాది 15 మినిట్స్ ఫాస్ట్ ఉంటుంది. ఇంక ఇప్పుడు వెళ్ళిపోతాము అండి. అక్కడ మా పొట్టోళ్ళు లేచిరు కావచ్చు, ఎందుకో సడన్గా వెళ్ళాలి అనిపించింది. వాడు కూడా లోన్లీగా ఫీల్ అవుతుంది, మా తేజ్ గారు కూడా. ఇంకో 1 వీక్ అయితే మళ్ళీ ఊరు వెళ్తాము అండి. జాతర ఉంటుంది కంపల్సరీ. 14, 15, 16 అలా ఉంటుంది కావచ్చు. జాతరకు కూడా వెళ్ళాలి అండి. ఇంకా మా పిల్లలు మా వారేమో బయట ఉన్నారు. కారు మా వారు ముందుట క్లీన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కారు మీద వచ్చేసి పిట్ట రెట్టేస్తుంది, అందుకోసం. ఇంకా ఇది సడన్ డెసిషన్. అలాగే వదిన వాళ్ళకు కూడా షాక్. వదిన వాళ్ళకు కూడా ఏం చెప్పలేదు, వస్తామనేసి కన్ఫర్మ్గా అయితే చెప్పలేదు అండి. అసలు వస్తామని కూడా చెప్పలేదు నిజంగా చెప్పాలి అంటే. జస్ట్ చూద్దాం అనుకుంటున్నామని చెప్పాను అంతే. వెళ్ళి షాక్ ఇస్తాను నేను. ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేయడం, ఎప్పుడూ ట్రై చేయలేదు అని అనాలి మా వద్ద. అట్లా షాక్ ఇస్తాను నేను కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇప్పుడు వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నాము. అన్నీ అంటే ఏం లేదండి, బ్యాగ్లో పిల్లలవి 4 జతల బట్టలు పెట్టాను, నావి కూడా అంతే అండి. ఇంకా వేరే ఎక్కువగా ఏమీ తీసుకెళ్ళట్లేదు. తర్వాత మా వారు వచ్చేసి కారు బాగా క్లీన్ చేస్తున్నారు అండి ముందట. ఎందుకంటే అక్కడ పిట్ట రెట్టు వేసింది, అందుకోసం అది పోవడానికి మొత్తం క్లీన్ చేస్తున్నారు. తర్వాత నా ఫోన్ వచ్చేసి ట్రబుల్ ఇచ్చింది అండి. నా ఫోన్ ప్రాబ్లం ఉంది, అందుకోసం నా వాయిస్, నా శ్వాస అన్నీ కూడా మీకు నా ఫోన్లో నేను మాట్లాడేటప్పుడు క్లియర్గా వినిపిస్తున్నాయి. నా ఫోన్ అప్డేట్ చేసిన కాడ నుంచే ఇలాగా ఎక్స్ట్రా సౌండ్ అనేది వినిపిస్తుంది అండి. కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి అనేసి ఉంది అని ఏమి చేయాలో అర్థం కావట్లేదు అండి వీడియో కోసం. హాయ్ ఫ్రెండ్స్, మన స్టార్ మాలో ఒక మంచి రెసిపీతో పేరు చెప్పగానే నోరూరించి ఒక కొత్త సీరియల్ స్టార్ట్ కాబోతుంది అండి. ఆ సీరియల్ పేరే వంటలక్క. అందుకోసం మీకు నేను రెసిపీ అనేసి చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా ఈ సీరియల్ ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు ఎలా ఉంటుంది స్టోరీ అనేది మనం ఖచ్చితంగా చూడాల్సిందే అండి. ఇంటి భోజనం లాంటి మంచి తృప్తినిచ్చే ఒక మంచి సీరియల్ మన వంటలక్క సీరియల్ మన స్టార్ మాలో స్టార్ట్ కాబోతుంది అండి. అలాగే మన ప్రేక్షకులకి ఎలాంటి భోజనం కావాలి, ఎంత కావాలి అనేది మన స్టార్ మాకి కరెక్ట్గా తెలుసు అండి. అందుకోసమే మళ్ళీ సరికొత్త సీరియల్ వంటలక్క సీరియల్ స్టార్ట్ కాబోతుంది త్వరలోనే. ఇంకా ఈ సీరియల్ వచ్చేసి మీకు వంటలక్క అనే పేరు చెప్పగానే అర్థమైపోతుంది అండి అసలు స్టోరీ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అండి. ఒకసారి నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్తాను. నాకు ఎలా అర్థమైంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. అలాగే మనకు వంట బాగుండాలంటే ఫస్ట్ ఎన్ని ఐటమ్స్ కావాలి, ఫ్రెష్ కూరగాయలు కావాలి, ఇంకా అందులోకి కావాల్సిన ఉప్పు, కారం, మసాలా పొడి, తర్వాత అది మంచిగా ఫ్రై అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా అండి. ఇవన్నీ కూడా మనం ఈ స్టోరీలో చూడవచ్చు. ఏంటి అంటే ఫ్రెష్ కూరగాయలు లాంటి ఒక కథ, తర్వాత వాటిని అమలుపరిచే ఆర్టిస్టులు, స్క్రీన్ ప్లే, తర్వాత వాటిని ఆడియన్స్కి చేరవేసే ఆర్టిస్టులైనా, తర్వాత మంచి మనకు రుచిని ఇచ్చే మంచి మాటలు ఉంటాయి.
అలాగే ఇవన్నీ కూడా మనకు కరెక్ట్ మోతాదులో ఉన్నట్టు అనిపిస్తుంది అండి. ఈ సీరియల్ కనుక మనం చూసినట్లయితే కరెక్ట్గా తూకం వేసినట్టు ఉంటుంది అన్నట్టు ఈ వంటలక్క సీరియల్ అనేది. ఇంకా నేను కూడా కొంచెం ఎగ్జైటింగ్గానే ఉన్నాను, ఎందుకంటే వంటలక్క అని పేరు చెప్పగానే ఎవరికైనా కూడా ఇదేం స్టోరీ అనేసి అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా మందికి అర్థమైపోతుంది. ఇంకా స్టోరీలో ఏముంది అనేది మనం తెలుసుకోవాలి అండి ఖచ్చితంగా. మాత్రం ఒక గృహిణిగా మనం ఇంట్లో ఉండి గరిటె తిప్పడమే కాదు అండి, బయటికి వెళ్ళి కూడా అప్పుడప్పుడు కర్ర తిప్పాల్సి వస్తుంది అనేసి మనకు ఈ వంటలక్క సీరియల్లో ఉమెన్ పవర్ ఎలా ఉంటుంది అనేది చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా స్టోరీ వచ్చేసి. జీవితం వచ్చేసి ఎవరికి కూడా వడ్డించిన విస్తరు కాదు అండి, మనమే ఒక్కటిగా వండుకొని కంచంలోనో లేకుంటే ఆకులోనో మనమే వేసుకోవాలి అండి. భర్తని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో కొన్ని చేదు నిర్ణయాలు కూడా తీసుకోక తప్పదు అండి. అట్లాంటి ఒక గొప్ప నిర్ణయం ఇంకా తన జీవితం ఎలా ఉంటుంది అనేది మనం ఈ వంటలక్క సీరియల్లో చూడవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన భోజనంలో మనం అన్నంతో పాటు పప్పు, చారు, కూర, తర్వాత అప్పడాలు, వడియాలు, పచ్చడి, పెరుగు ఇవన్నీ కలగలిసిన భోజనమే మన వంటలక్క సీరియల్ అండి. త్వరలో స్టార్ట్ కాబోతుంది అండి. తను గెలవాలి అనేసి కోరుకుందాం ఫ్రెండ్స్. ఒక మంచి వైఫ్గా, ఒక మంచి మదర్గా, అలాగే తన భర్తను మార్చుకునే ఒక ఆదర్శ గృహిణిగా తనని మనం చూడాలి అండి. ఈ సీరియల్లో ఎలా ఉంటుంది అనేది మనం ఈ సీరియల్లో చూస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నాతో పాటు మీరందరూ కూడా తనకి గుడ్ లక్ చెప్పండి. అన్నీ చెప్పారు కానీ సీరియల్ ఎప్పుడు వస్తుంది టైమింగ్ చెప్పలేదు అనేసి చాలా మందికి అనిపిస్తుంది కదా. ఈ సీరియల్ వచ్చేసి మన వంటలక్క సీరియల్ వచ్చేసి మన స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2:30 స్టార్ట్ కాబోతుంది అండి. జూన్ 6న. నాతో పాటు మీరందరూ కూడా తనకి గుడ్ లక్ చెప్పండి అండ్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? తన భర్తను మార్చుకునే క్రమంలో వంటలు చేస్తూ ఒక ఆదర్శ గృహిణిగా ఎలా సక్సెస్ అవుతుంది మనం వంటలక్క సీరియల్లో చూడవచ్చు అండి. జూన్ 6న మండే నుంచి సాటర్డే వరకు 2:30 తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మన స్టార్ మాలో కారు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత వర్షిత్ వచ్చేసి బ్యాగు కార్ డిక్కీలో పెడుతున్నాడు. అలాగే వర్షిత్ వచ్చేసి పిల్లల కోసం చిప్స్ తీసుకెళ్దాము అనేసి అన్నాడు అన్నట్టు. పిల్లల కోసం అంటే తేజ్గానికి ఇంకా చిన్న తేజ్గానికి ఆడుకోవడానికి తీసుకెళ్దామంటే అవి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాడు. చిప్స్ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇంకా ఇప్పుడు మా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము అండి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అలాగే ఈ 2-3 డేస్ నుంచి మా కాలనీలో కొత్తగా వాటర్ వస్తున్నాయి అండి, కృష్ణా వాటర్. అందుకోసం మొత్తం గుంతలు తవ్వారు అండి, నల్లల పైపులు వేశారన్నట్టు 2-3 డేస్ నుంచి. అందుకోసమే ఇంకా మా కాలనీ అంతా కూడా మట్టి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము కిందికి తవ్వుకొని ఇట్లా సొరంగంలాగా తవ్వుకొని మరి కనెక్షన్ అనేది తీసుకున్నాము. ఆల్రెడీ నల్ల కనెక్షన్ ఎప్పుడో తీసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాటర్ కోసం తీసుకున్నామండి. ఎందుకంటే ముందు వేసిన పైపులు చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు వేసిన పైపులు వచ్చేసి చాలా పెద్దవి వేశారు. ఇక్కడ తవ్వారు చూసారా, ఇదంతా కూడా మళ్ళీ చేపించుకోవాలి అండి. చాలా పని ఉంది మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు మేము వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఈరోజు సండే కాబట్టి జనాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇలాగా ప్రతి సండే మేము బాగా తిరగడం అయిపోతుంది. పోయిన సండేనేమో అక్కడ యాదగిరి గుట్టకి, తర్వాత ఫామ్ హౌస్కి అట్లా వెళ్ళి టైం స్పెండ్ చేసాము. మళ్ళీ ఈ సండేకేమో ఇలా వెళ్తున్నాము అండి. చాలా హ్యాపీగా ఉంది ఇట్లా వెళ్ళడం మాత్రం. ఇంకా ఇది రాంపల్లి చౌరస్తా దగ్గర అండి. ఇది ఎన్విరాన్మెంట్ సేవ్ అని ఉంటుంది అనుకుంటా, నేను ఇప్పుడు ఒకసారి చదివాను అండి, అందుకే ఐడియా ఉంది. గ్రీనరీ సేవ్ చేయాలి అనేసి ఫేస్ ఇలా పెట్టారు. ఒక సైడ్ గ్రీన్గా, ఇంకో సైడ్ చెట్టు కలర్ వచ్చేటట్టు పెట్టారన్నట్టు. తర్వాత మేము ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాలి అంటే డైరెక్ట్గా ఏమంటారు ఇట్లా ఓఆర్ఆర్ ఎక్కుతాము అండి. సిటీ లోపల నుంచి వెళ్ళామనుకోండి చాలా అంటే చాలా టైం పడుతుంది, దగ్గర 2 hours పడుతుంది. ఇంకా అన్నయ్య ఓన్ హౌస్ తీసుకున్న కాడ నుంచి మేము ఇలాగే వెళ్ళడం స్టార్ట్ చేసాము.
ఓఆర్ఆర్ మీదుగా వెళ్తే మాత్రం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. 40 మినిట్స్లో వెళ్ళిపోతాము అండి. రైట్ సైడ్ తిరిగామనుకోండి మాకు కీసర్ ల్యాండ్ వస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకోండి మేము గాలిపల్లికి వెళ్ళిపోవచ్చు. ఈ రూట్ నుంచి మేము అన్నీ కూడా వెళ్తాము అండి. గాలిపల్లికి, అన్నే వాళ్ళ ఇంటికి, మా ల్యాండ్ దగ్గరికి, ఈ 3 ప్లేస్లకి ఇదే రూటు అండి. కాకపోతే చేంజ్ అవ్వాలి అంతే అండి. త్వరలోనే గాలిపల్లికి వెళ్ళే ప్రోగ్రాం కూడా ఉంది. ఎందుకంటే మాకు జాతర 2 ఉన్నాయి అండి. 2 జాతరలు సాగుతాయి. ఎల్లమ్మ జాతర, ముత్యాల ఎల్లమ్మ జాతర 4 ఇయర్స్ నుంచి కరెక్ట్గా సాగలేదు కదా, అందుకోసం ఈ సంవత్సరం బాగా సాగుతాయి అనుకుంటా. కంపల్సరీ వెళ్తాము అండి అందరం కూడా. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాం ఫ్రెండ్స్. మంచిగా మ్యూజిక్ వినుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసాము. సారీ ఫ్రెండ్స్, ఎవరికైనా నా ఫోన్లో డిస్టర్బెన్స్ వినిపిస్తే అడ్జస్ట్ చేసుకొని చూడండి. 2-3 డేస్లో సెట్ చేసుకుంటాను అండి. ఫోన్ ఏందో ఇట్లా అయిపోతుంది అనేసి నేను అనుకోలేదు. అప్డేట్ చేసిన తర్వాతనే ఇట్లా అయిపోయింది అండి. ఫోను చాలా చిరాకు వస్తుంది నాకు కూడా. అందుకే వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు అండి. ఇట్లా నా శ్వాస సౌండే నాకే రివర్స్లో వినిపించేసరికి అన్నయ్య మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ బయట లవిత్ ఖచ్చితంగా రాగానే ఫస్ట్ మా అన్న దగ్గరికే వెళ్తాడు. మొన్నటి నుంచి అనుకుంటున్నాడు, మామ ఎప్పుడొస్తాం, మీరు ఎప్పుడొస్తారు అనేసి అడుగుతా ఉన్నాడు. ఇంకా చిన్న పొట్టోడు ఎక్కడ ఉన్నాడు అనేసి నేను చూస్తూ ఉన్నాను. వాడు మేము వచ్చిన తర్వాత మా సౌండ్కే లేచాడు అండి. లేచిన తర్వాత చాలా అంటే చాలాసేపు బీరుపై చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని అందరినీ కూడా లవిత్ తీసుకొని ఎత్తుకొని వచ్చాడు. మా వారేమో కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు అండి. ఇంకా వాని ముంగట తీసుకొచ్చినవి కలర్వి చిప్స్ ప్యాకెట్లు పెట్టాడు అన్నట్టు. వాడు ఏది తీసుకుంటాడో చూద్దామనేసి మేము అనుకున్నాము. కానీ వాడేంటంటే వాటిని చూసుకుంటూ నన్ను కూడా గంటలు చూస్తున్నాడు. ఎందుకంటే వీడియో కాల్లో నేను మాట్లాడతాను కదా, ఆ పోరు ఇదేనా అనేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి చూస్తున్నట్టున్నాడు. నేను డైలీ వీనితోని వీడియో కాల్ 2 hours 3 hours మాట్లాడతాను, మా చిన్న లడ్డు గానితోని. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మాట్లాడుతూనే ఉంటామండి. నేను మాట్లాడుకుంటూ ఉంటే వాడు అంబాడుకుంటా నవ్వుకుంటా చూస్తూ ఉంటాడు. చూసారా ఎట్లా చూస్తున్నాడో నన్ను. లేకుంటే ఇది మా బాపు కదా, అందుకోసమే నా కూతురేనా కాదా అని చూస్తున్నాడేమో అని నాకు కూడా అనిపించింది. ముద్దుగా పిలుచుకుంటున్నాం మేము చిన్న రాయలింగం అనేసి. మా డాడీ పేరు వచ్చేసి రాయలింగం అండి. వీని నవ్వు, వీనికి సొట్టలు పడడం, వీని ఫేస్ కట్టు, వీని హెయిర్ మా డాడీ లాగా అనిపిస్తున్నాయండి. చాలా పోలికలు ఉన్నాయి డాడీ దగ్గర నుంచి వీనికి. ఇంకా రాగానే మళ్ళీ మా వారి దగ్గరికి వెళ్ళారు. చూసారా మళ్ళీ చూస్తున్నాడు నన్నే. అటు ఇటు వెళ్తున్నాడు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నా ముఖానికి వేసి చూస్తున్నాడు అండి. ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు ఫస్ట్లో. మా వారి దగ్గర పిల్లలు చాలా బాగా ఉంటారు అండి. ఎంత మొండి పిల్లలైనా కూడా మా వారి దగ్గర భలేగా ఉంటారు. మా వారికి చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఆడిపించడం బాగా అలవాటు. ఇంకా పిల్లలు వచ్చేసి చిప్స్ తింటున్నారు ఫ్రెండ్స్. అందుకోసం నేను కూడా మా చిన్న అల్లుడికి చిప్స్ చిన్నగా ఇట్లా చిన్న స్టోన్ లాగా నోట్లో పెట్టేశాను అన్నట్టు వానికి తినిపిద్దామనేసి. వాని బుగ్గలు చూసారా, కొరక బుద్ధి అవుతుంది బుగ్గలు చూస్తూ ఉంటే. వాన్ని పడుకోబెట్టేశాను. వదిన వాళ్ళు వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళారండి. వదినకి ఏంటో తెలియదు, చాదన అవుతలేదంట. అందుకోసం అన్నయ్య హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. నేను వంట చేశాను. అన్నయ్య కూర తెచ్చేసి వెళ్ళాడు అన్నట్టు. చికెన్ మటన్ కీమా తెచ్చాడు. అందుకే ఫాస్ట్గా వంట చేశాను. మా వారేమో చికెన్ వేసుకొని తింటున్నారు. మటన్ కీమా ఎందుకు తెచ్చారు అంటే ఒకసారి ఎందుకో తినాలి అనిపించింది వదినకు నాకు. అందుకోసం మటన్కి బదులు మటన్ కీమా తీసుకొచ్చాడు అండి. ఇంకా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మా వారికి కొద్దిగా ఉడుకుతూ ఉండగానే వేశాను అండి. ఎందుకంటే డ్యూటీకి టైం అవుతా ఉంది, అందుకోసం ఇట్లా తొందరగా వేసాను అన్నట్టు. చికెన్ కర్రీ అయిపోయింది, కానీ ఉప్పు కారం ఎలా ఉంది అనేసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. డైట్లో ఉన్నప్పుడు మటన్ అస్సలు తినకూడదు అండి. మటను ఫ్రాన్స్ తినకూడదు, ఎందుకంటే అవి డైజెషన్ కావడానికి చాలా టైం పడుతుంది మటను. మళ్ళీ ఫ్రాన్స్ ఎందుకు అంటే ఫ్యాట్ ఎక్కువగా కదా, అందుకోసం అండి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేశాను. మాది కొత్త కారపొడి కదా, ఎంత వేసినా కూడా ఉప్పు కరెక్ట్గా అందాజ దొరకట్లేదు అప్పుడప్పుడు. అందుకోసం మళ్ళీ ఉప్పు ఒకసారి చెక్ చేసి వేశాను అండి. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కర్రీ ఉడికింది అండి, కాకపోతే కొంచెం సూప్ ఉంది అనేసి చిక్కగా రావడానికి నేను అలాగా
ఉంచానన్నట్టు. ఇంకా కొద్దిసేపు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కట్ చేసి వేయడం కంటే ఇట్లా తుంచి వేయడం మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు కొత్తిమీర ఫ్రెష్ది అయితే. అందుకోసం కొత్తిమీర వేసాను అండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేశాను. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వదిన వాళ్ళు రాలేదు. చిన్నల్లుడేమో పడుకున్నాడు అండి. వాడిని పడుకోబెట్టేశాను అటు ఇటు చూసి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి చూసారా, వాడు ఫోన్ చూసుకుంటూ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడండి. ఫోన్లో వానికి ఇష్టమైన నాటు నాటు పాట చూసుకుంటూ RRRలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా చూస్తున్నాడట. ఎందుకంటే వదిన వాళ్ళు పేద టీవీ తీసుకున్నారు కదా, ఆ పేద టీవీలో మంచిగా కనిపిస్తుంది వానికి స్క్రీన్, అందుకోసం చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను వచ్చి వాడిని చూస్తూ ఉంటే నాకే ఒరిగాడు. చూసారా, ఇట్లా ఉంటాడు అన్నట్టు మా చిన్నల్లుడు. ఇప్పుడు మేము వచ్చేసి పార్క్కి వెళ్తున్నాము అండి. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న పార్క్ ఉంది. ఆల్రెడీ వదిన వాళ్ళు చాలాసార్లు వెళ్ళారు. అందుకే మా చిన్న బుడ్డోని మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేసామన్నట్టు పార్క్కి వెళ్తున్నాము అనేసి. ఇంకా వానికేమో బయటికి వెళ్ళడం మాత్రం చాలా హ్యాపీ. వానికి మొన్న కొంచెం చెవు నొప్పి లేసింది అండి, అందుకే మళ్ళీ కుల్ల కట్టాము. బయటికి వెళ్తే ఇప్పుడు ఏమంటారు, వాతావరణం కూల్గా ఉంది అండి. ఇప్పటిదాకా ఇట్లా చినుకులు పడి వెళ్ళిపోయాయి, కాకపోతే ఇప్పుడు ఏమీ రావట్లేదు వర్షము. ఈదరగాడిపు వస్తుంది కొద్దిగా, అందుకోసం కుల్ల కట్టాము. తర్వాత వద్నే నీ దగ్గర నుంచి తీసుకొచ్చిన గులాబీ చెట్టు, తర్వాత కనకాంబరాల చెట్లు మంచిగా ఎదిగాయి అనేసి చెప్తుంది అండి. ఈ చెట్లకి ఇంకా నీళ్లు పోయలేదు, మార్నింగ్ పోస్తామనేసి చెప్పింది. మార్నింగ్ పోయాలి అండి చెట్లకి నీళ్లు. ఇంకా వీళ్ళు పార్కులో ఆడుకోవడానికి బాల్ తెచ్చుకుంటున్నారు చెరొకటి. వర్షితేమో ఫోన్ తెచ్చుకుంటున్నాడు. మేము ఇంటి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడే స్నానం చేసేసి వచ్చాము అండి అందరం కూడా. వర్షిత్ ఇక్కడికి వచ్చి ఆడి మళ్ళీ స్నానం చేశాడు అన్నట్టు. ఇప్పుడు పార్క్ వెళ్ళే టైంలో ఇంకా అన్నయ్య చిన్నల్లుని ఎత్తుకొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నామండి. ఎన్ని రోజులైందో ఇట్లా హ్యాపీగా గడిపి అనేసి అనిపించింది నాకైతే. ఇంకా పార్కులోకి తీసుకొచ్చిన తర్వాత వీనికి కూర్చోవడానికి చున్నీ, తర్వాత విన్ని అది వేసామన్నట్టు నెత్తికి కప్పుకునేది. వాడు నవ్వుతానే ఉన్నాడు వర్షిత్ను చూసుకుంటూ. ఎందుకు అనేది మాకు కూడా చాలాసేపటి దాకా అర్థం కాలేదు. నవ్వుకుంటూ కింద పడిపోయాడు డొల్డోల్ బుర్రకాయ. ఎందుకంటే వీనికి ఇప్పుడే కూర్చోవడం అలవాటు అయిపోతుంది కదా, అలాగే మంచిగా పాకుతున్నాడండి. అంబాడుతున్నారు అంటారు కదా, అట్లా అంబాడుతున్నాడు. ఇంకా చిన్న బాల్ వీని కోసమే తీసుకొచ్చాము, వీడు ఇట్లా ఆడుకుంటాడనేసి. పార్కులో మాత్రం చాలా మంది వచ్చారు అండి జనాలు. వదిన ఏమో పిల్లలతో ఆడుతూ ఉంది, తేజును లవిత్తోని. పార్క్ మాత్రం చాలా బాగుంది. కానీ నాకు ఈ పార్కులో కొంచెం ఏమంటారు బాధగా అనిపించిందండి ఒకరిని చూసిన తర్వాత. ఒక సిస్టర్ వాళ్ళ కూతుర్ని చూశాను, కొంచెం హ్యాండిక్యాప్డ్ అండి. అంటే కొంచెం కిందికి వంగి నడుస్తుంది కాళ్ళు చేతులు. తనకి హెర్బల్ లైఫ్ డైనోషేక్ తాగితే బాగుంటుంది అనేసి నేను అనుకున్నాను, సజెస్ట్ చేద్దామనేసి. చాలామందికి హెర్బల్ లైఫ్ డైనోషేక్ తాగిన తర్వాత చిన్న పిల్లలకి కొంచెం తెలివి లేకపోయినా, అలాగే పిల్లలకి కొంచెం బయట జ్ఞానం తెలియకపోయినా, కొంతమందికి హ్యాండిక్యాప్డ్ లాగా ఉంటారు కదండి, బ్రెయిన్ పని చేయక, తర్వాత హైట్ పర్సనాలిటీ పెరుగుతూ ఉంటారు కానీ బ్రెయిన్ పని చేయదు కొంతమందికి. అట్లాంటి పిల్లలకి డైనోషేక్ తాగించి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. చాలా చాలా యూజ్ అవుతుంది అండి. మేము మా కమ్యూనిటీలో చూసామన్నట్టు, అందుకే జస్ట్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీరు వాడిన తర్వాత ఎట్లా అనిపించింది అనేది చెప్పండి, మీకే తెలుస్తుంది అండి వాడిన తర్వాత. ఇది నా చిన్న సజెషన్ అండి, మీకు నచ్చితే ట్రై చేయండి, లేకుంటే లేదు. మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఫ్రెండ్స్. పిల్లలకి మాత్రం అట్లా ఉన్న వాళ్ళకి డైనోషేక్ తాగించండి ఫ్రెండ్స్, ఇది నా రిక్వెస్ట్ అండి. నాకు చాలా బాధ అనిపించింది ఆమెను పార్కులో చూసినంతసేపు, ఓకేనా. అస్సలు ఫీల్ కాకండి, ఎవరైనా పిల్లలు హ్యాండిక్యాప్డ్గా పుడితే మాత్రం ఇంకా ఎవరికైనా నయం చేయడానికి బాగుంటుంది అండి. ఇది ఒక్కసారి ట్రయల్ చేసి చూడండి, ఎందుకంటే మీరు హాస్పిటల్ పొంటి తిరుగుతారు కదా, అట్లా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేసి నాకు అనిపించింది అన్నట్టు. జస్ట్ బాధ అనిపించి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే, ఓకేనా ఫ్రెండ్స్. మీకు నచ్చితే ట్రై చేయండి, లేకుంటే లేదు. ఇంకా పార్క్ నుంచి వచ్చిన తర్వాత మా చిన్నోడు కొద్దిసేపు పడుకున్నాడు. పార్క్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా వీళ్ళు ముగ్గురు మాత్రం ఇట్లా ఫోన్ చూస్తానే ఉన్నారు, ఎవరి ఫోన్ వాళ్ళకే ఉంది అన్నట్టు. ఇంకా ఫోన్లో లీనమైపోయి ఉన్నారు.
ముగ్గురు కూడా. ఇప్పటిదాకా ఆడారు అండి. ఇంకా చిన్నోడేమో పడుకున్నాడు. వానికి వదిన ఉగ్గు తినిపించింది అండి. తిన్న తర్వాత కొద్దిసేపటికి పడుకున్నాడు. వాడు ఉగ్గు తినడం ఏమో కానీ పాలు అస్సలు తాగట్లేదు అండి. ఎందుకో తెలియట్లేదు, చాలా తక్కువగా తాగుతున్నాడు డేలో మాత్రం. తర్వాత ఇప్పుడు పిల్లలకి తర్వాత మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు. మా వారు, అన్నయ్య అందరూ కూడా చపాతీ తింటున్నారండి. పిల్లలకు కూడా చపాతీ తినిపిస్తున్నాను. వదిన వచ్చేసి ఇప్పటిదాకా చపాతీలు చేసింది, నేనేమో చపాతీలు కాల్చాను. పుల్కాలు అండి, చపాతీలు కాదు. పిల్లలకు కూడా ఆయిల్ వేయలేదు, అన్నయ్య కూడా ఆయిల్ వేయలేదు. అన్నయ్య కూడా త్వరలోనే డైట్ కూడా స్టార్ట్ చేస్తారంట. అందుకోసం ఇంకా అందరికీ అలవాటు ఉండాలనేసి అట్లా చేశామన్నట్టు. తేజుకు వచ్చేసి వర్షిత్ తినిపిస్తున్నాడు అండి చపాతి. చిన్న చిన్న పీసులు పెట్టుకుంటూ వానికి ఇస్తున్నాడు అన్నట్టు. నేను లవిత్కి తినిపిస్తున్నాను. అందుకోసం లవిత్కి చపాతి తినడం అయిపోయిన తర్వాత తేజుకి అన్నం తినిపించాలి అండి. మేము పార్కు నుంచి వచ్చేటప్పుడు మంచిగా పానీపూరి కూడా తినేసి వచ్చాము, చాలా రోజులు అయిపోయింది. అలాగే సమోసా కూడా తిన్నాము అండి, భలేగా ఉన్నాయి. కాకపోతే సమోసా ఎక్కువగా ఆయిల్ వేశారు, అందుకే ఎక్కువగా తినబుద్ధి కాలేదు. పానీపూరి అయితే ఫుల్ హ్యాపీగా తినేసాము కడుపు నిండా. అందుకే అన్నం తినబుద్ధి అవ్వలేదు అండి చాలాసేపటి దాకా, తొందరగా ఆకలి అవ్వలేదు అన్నట్టు. అందుకే అందరు తిన్న తర్వాత లేట్గా తింటున్నాను. వదిన వచ్చేసి పడుకుంది అండి, తనకి చాతనవ్వట్లేదు, అందుకోసం పడుకుంది అండి జ్యూస్ తాగి. అన్నం తినబుద్ధి అవుతలేదంట. ఇంకా వీళ్ళందరికీ తినిపించుడు అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా నేను తినేస్తున్నాను. మటన్ కీమా బాగా కుదిరింది అండి. ఎందుకో తెలియదు, తినాలి అనిపించింది. చాలా రోజుల తర్వాత తెప్పించుకున్నాము, ఇంకా బాగా కుదిరింది. అన్నయ్య, నేను, తర్వాత మా వదిన తిన్నాము. గొంతు వచ్చేసి కొంచెం చేంజ్ అయిపోయింది వాటర్కి వెంటనే, అందుకోసం ఇలా వస్తుంది అప్పుడప్పుడు. మటన్ కీమా బాలింతలకి బాగా పెడతారండి మా సైడు, చాలా బాగుంటుంది. మటన్ కీమా వచ్చేసి టేస్ట్ తొందరగా మనకు దొరుకుతుంది అండి కీమా మాత్రం. తర్వాత నైట్ వచ్చేసి నేను స్కిన్ బూస్టర్ తీసుకుంటున్నాను. ఇదేంటి అత్త అనేసి తేజ్గాడు అడిగాడు, అందుకే బెడ్రూమ్లోకి వచ్చి కూర్చొని కలుపుకుంటున్నానండి. ఇదేంటి కలర్ ఇలా ఉంది అనేసి వాడు నన్ను 1,00,000 క్వశ్చన్స్ వేశాడండి ఇప్పటిదాకా. నేను స్కిన్ బూస్టర్ తీసుకుంటున్నాను. తేజుకి బిస్కెట్ తినబుద్ధి అయితే తీసుకొచ్చుకొని బిస్కెట్ తింటున్నాడు. టైం వచ్చేసి 11:30 అట్లా అవుతుంది అండి. మేమిద్దరము, ఇంకా అన్నయ్య పడుకోలేదు. అన్నయ్య ఎందుకు పడుకోలేదంటే అన్నయ్యకు హెన్న పెట్టాను ఇప్పటిదాకా, నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తాడు అందుకోసం అండి, అందుకే హెన్న పెట్టాను. వాడు స్నానం చేస్తున్నాడు అన్నయ్య. తేజ్గాడు బిస్కెట్ చూసారా ఎలా చూపిస్తున్నాడో, సాల్ట్ బిస్కెట్ తింటున్నాడు అండి. వానికి ఇది అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది అట. ఇంకా కెమెరా ముందుకు వచ్చి చూపిస్తున్నాడు. నేను స్కిన్ బూస్టర్ కంపల్సరీ తీసుకుంటున్నాను అండి డైలీ. నా స్కిన్లో మాత్రం నాకు కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయా లేదా అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ సరికొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.